ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి, ఒక్క నిమిషం రండి. ఏంటమ్మా? మమ్మల్ని ఆశీర్వదించండి. బాలగారు, దీర్ఘ సుమంగళి భవ. లేవండి. ఈరోజు విశేషం ఏంటమ్మా? నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. నేను చెప్తా ఈరోజు శుక్రవారం చక్కగా పూజ చేసి భార్యాభర్తలు అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదంట. కరెక్ట్ గా చెప్పానా సుందరి? కరెక్ట్ గా చెప్పారు. అమ్మా, నన్నెవరు కాపాడారమ్మా? ఒక ఆవిడ మిమ్మల్ని కాపాడారు. ఆవిడకి డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. మమ్మీ, నేను కరెక్ట్ గా చెప్పాను కదా? కరెక్ట్ గానే చెప్పావు. హలో, నేను హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను. హలో డాక్టర్ గారు, చెప్పండి. అమ్మా, మీరు జాయిన్ చేసిన పెద్ద ఆవిడకి స్పృహ వచ్చింది. అమ్మయ్యా, మంచి వార్త చెప్పారు డాక్టర్ గారు. మీరు వస్తున్నారండి? బయలుదేరుతున్నానండి. నేను వస్తాను. సరే. ఆ పెద్ద ఆవిడ స్పృహలోకి వచ్చారంటే ఆమెని నిత్య ఎందుకు చంపాలని చూసిందో చెప్తారు. ఆమె ఆ నిజం చెప్తే ఆమె నోటితోనే ఇంట్లో వాళ్ళకి నిత్య నిజస్వరూపం తెలిసేలా చేసి నిత్యని ఈ ఇంటి నుంచి పంపించేయచ్చు. గాయత్రి అక్క, గాయత్రి, ఇక్కడున్నావా? అక్క ఏంటక్క? నిన్న హాస్పిటల్లో నేను జాయిన్ చేసిన ఆ పెద్ద ఆవిడ స్పృహలోకి వచ్చారంట. అవునా? ఉమ్, ఆవిడ స్పృహలోకి వచ్చిందంటే నిత్యకి ఆవిడకున్న సంబంధం ఏంటి? ఆ నిత్య ఆవిడ్ని అంత క్రియలుగా ఎలా తోసేసిందో ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా. అవును గాయత్రి, ఈరోజు ఆ నిత్య ఎవరో ఏంటో, తను ఎలాంటిదో అన్ని బయటపడిపోతాయి. నిత్య గురించి నిజం తెలిసిన తర్వాత దానికుంటుంది చూడక్క నా చేతిలో. అవును, అనంత్ గారు ఎక్కడా? ఆయన స్నానం చేస్తున్నారక్క. సరే, మేము అర్జెంటుగా సిటీ హాస్పిటల్కి వెళ్ళాలి. సరే అక్క. ముసలిది చావలేదా? దాన్ని త్రిపుర, గాయత్రి, అనంత్లో హాస్పిటల్లో జాయిన్ చేశారా? అది చచ్చిందని వదిలేసొచ్చాను. అదిప్పుడు అందరి ముందు హాస్పిటల్లో నోరు తెరిచి అంతా చెప్పిందంటే నా పని అయిపోయినట్టే. ఇప్పుడేం చేయాలి?
ఏవండి త్వరగా రండి, మీరు బయటికి వెళ్ళాలి. సుందరి ఉమ్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ, మేము హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాం. నేను మీతో వస్తాను. బాలగారు మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం. ఆ, నేను వస్తా. బావగారు, మీకు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురావాలా వద్దా? హే, ఐస్ క్రీమ్ కావాలి కావాలి కావాలి. ఆ, ఆ, అయితే మీరు ఇంట్లోనే ఆడుకుంటూ ఉండండి. ఈ లోపు మీ తమ్ముడు సుందరి బయటికి వెళ్ళేసి వస్తారు. ఆ, కానీ నాకు 2 ఐస్ క్రీమ్ తీసుకురావాలి, ఓకే? ఉమ్, సరే. అనంత్ గారు వస్తే మేము త్వరగా వెళ్ళాలి గాయత్రి. అలాగే అక్క. ఏవండి రండి త్వరగా. వస్తున్నా. ఏమైంది ఈ అమ్మాయికి అలా తిరుగుతుంది? కాలు కాలిన పిల్లిలా తిరుగుతుందంటే ఇదేదో పెద్ద ఎవ్వరమే చేసి ఉంటుందండి. పదండి కనుక్కుందాం. హ్మ్. ఆ, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏంటమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అదే అదే ఆ? నిత్య, కంగారు పడకు, రిలాక్స్గా ఏం జరిగిందో చెప్పు. నిన్న నా మాజీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ని తోసేసానని చెప్పాను కదా, అవును, ఆవిడ సరాసరి పైకే పోయిందని చెప్పావుగా. అది చనిపోలేదు. అదేంటి, ఆవిడ ప్రాణాలు పోలేదా? లేదు, ఆమె ఇప్పుడు నా ప్రాణాల మీదకి తెచ్చేలా ఉంది. అబ్బో! అంటే పూర్తిగా చంపకుండా వచ్చేసావా? ఆమెను తోసేసిన తర్వాత ప్రాణాలు పోయి ఉంటాయని వదిలేసి వచ్చాను. కొన్నిపురతో కొట్టుకుంటున్నామని త్రిపుర కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిందంట. అయ్యో! వామ్మో, దొరక్క ఆ త్రిపురకే దొరకాలా? అమ్మో! ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిందంట. అమ్మో! ఆవిడ సృహలోకి వచ్చిందంటే నువ్వు దొరికిపోతావు. నువ్వు దొరికిపోతే మేము దొరికిపోతాం. ఓ అమ్మో! ఏమే బీపీ టాబ్లెట్, బీపీ తొందరగా బీపీ టాబ్లెట్. అయ్యయ్యో, ఆగు బుసు, తెస్తున్నాను. నాన్న, ఇదిగోనయ్యా, తీసుకో తీసుకో.